तस्यैवान्यै नमो नमः। तस्यैवान्यै नमो नमः। यया विना जगः सर्वं शश्वज्जीवनमृतं भवेत्। श्रीमन्मृतं भवेत्। ज्ञानाधिदेवे या तस्यै सरस्वत्यै नमो नमः। सरस्वत्यै नमो नमः। सरस्वत्यै नमो नमः। सरस्वत्यै नमो नमः। यया विना जगः सर्वं सर्वं मोहमुन्मत्तवत्सदा। या देवी वागधिष्ठात्री तस्यैवान्यै नमो नमः। 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 ओम श्री सद्गुरु परब्रह्मणे नमः। गीतं श्रावयामि, नृत्यं दर्शयामि। स्वानारोग्यामि, गजानारोग्यामि। ओम श्री सद्गुरु परब्रह्मणे नमः। समस्त राजोपचार देवोपचार भक्तोपचार शक्तोपचार पूजां समर्पयामि। सर्वाभावे अक्षतां समर्पयामि। यस्य स्मृत्याचनामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे समर्जितं। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरा। यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते। ओम अनया ध्यानावाहना षोडशोपचार पूजया च भगवान् सर्वात्म सर्वं श्री सद्गुरु परब्रह्मणे नमः। सुप्रीत सुप्रसन्न वरदो भवतु। सर्वं श्री परमेश्वरार्पणमस्तु। कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। नारायणायेति समर्पयामि। करज
మన పిల్లలు ఎలాగో తలుచుకుంటారు, మంచో చెడు ఇలా చేశారు మా అమ్మ నాన్న అని చెప్పేసి తలుచుకుంటారు. అది చాలా లోకంలో సహజమైనటువంటి విషయం. కానీ మరి ఎంతో మంది ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా కావాలి ముందుకి, ఇటువంటి వాళ్ళు ఎంతో అవసరము ప్రజలకి, ఈ విధంగా చెప్పేవాళ్ళు, ఈ విధంగా చేసి చూపించేవాళ్ళు. ముఖ్యంగా చేసి చూపించడం చాలా కష్టం, చెప్పడం అందరికీ చాలా తేలిక. అందరినీ అబద్ధాలు ఆడద్దు అని చెప్పచ్చు, కానీ మనం అబద్ధాలు ఆడకుండా ఉన్నాం. కాబట్టి మరి అమ్మగారు చిరంజీవి అయిపోయారు. మనం ఎంతో మంది ఉత్కృష్టమైనటువంటి వాళ్ళందరిలోనూ చిరంజీవులు పేరు చెప్పుకుంటూ ఉంటాం. మనం కూడా చిరంజీవిగా అయిపోవాలని వాళ్ళ పేరు చెప్పుకుంటాం. మరి అలాంటి చిరంజీవులు అయ్యామా మనము అని అంటే కనుక ఎప్పటికప్పుడు మృత్యు భయమే. మనకి ఏ రోజు ఏం జరుగుతుందో అనేటటువంటి మృత్యు భయంలోనే ఉన్నాం మనందరం కూడా. మరి ఎందుకు మనకెందుకు మృత్యు భయం, వాళ్ళకెందుకు లేదు, సద్గురువులకి వాళ్ళకెందుకు లేదు మృత్యు భయం అని అంటే, ప్రత్యేకించి వాళ్ళకి వాళ్ళు నేను దేహాన్ని కాదు, దేహాన్ని అన్ని దేహాలకి అలాగే ప్రకృతికి అంతటికీ కూడా ఏదైతే కనుక ఆధారంగా ఉంటుందో అదే నేనై ఉన్నాను. శాశ్వతమైనటువంటిది, మార్పు లేనటువంటిది ఏదైతే కనుక ఉన్నదో, ఆ మార్పు లేనటువంటి ఆత్మ తత్వం ఏదైతే కనుక ఉన్నదో అదే వాళ్ళు అయిపోయారు. అదే నేను అని చెప్పి తెలుసుకుని ఆచరణలో పెట్టి దాన్ని మరి అందరికీ చెప్పడానికి అమ్మగారు మరి 5 ఆశ్రమాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో స్థాపించారు. 5 ఆశ్రమాలు ఏం జరుగుతుంది? మరి ఆవిడ దేహపరంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆవిడ చెప్పిన బోధనలు, ఆవిడ చెప్పిన మరి చేసినటువంటి పనులు అవన్నీ కూడా ఎంతో మందికి మార్గదర్శకంగా అయినాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మరి అమ్మగారు లాంటి వాళ్ళు ఒక మంచి చక్కని కుటుంబంలో పుట్టడమే కాకుండా ప్రతి మనిషికి కూడా దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పుట్టిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం. మనం ఏ దేశం అయితే మనకి గాలి, నీరు, ఆ తర్వాత ఆహారం ఇవన్నీ కూడా ఇచ్చి మనల్ని ఈ శరీరాన్ని పెంచి పోషిస్తడమే కాకుండా మనం ఈ దేశంలో ఇక్కడ పుట్టినందుకు మనం ఎంత గొప్పవాడో మనకి తెలియచెప్పేటటువంటి విషయం ఏదైతే కనుక ఉన్నదో, నువ్వు ఎందుకు ఇండియాలో పుట్టే కనుక నువ్వు గొప్పవాడివి అని అంటే కనుక అక్కడెక్కడో శివలింగం పెడితే అమెరికాలో